సో ఫస్ట్ నీ ఎంట్రీ డీకే జరిగింది కదా, దాని తర్వాత ఫోక్ లోకి ఎప్పుడు వచ్చావురా? ఫోక్ ఐ థింక్ 1 year అవుతుంది అనుకుంటా. ఓకే, 1 year వరకు కూడా నువ్వు డీలో ఎన్ని పెర్ఫార్మెన్సెస్ చేసి ఉంటావు, ఐడియా ఉందా? D10 లో, డి జోడీలో, డి ఛాంపియన్స్ లో, డి సెలబ్రిటీ సీజన్ 1, డి సెలబ్రిటీ సీజన్ 2 ఇవన్నీ చేశాక. అంటే ఇన్నిసార్లు చేసావు కదా, మెయిన్ కంటెస్టెంట్ గా రాలేదా? ఏజ్ లేదు కదా అక్క. చిన్న పిల్లల్ని కూడా డి జూనియర్ సంథింగ్ జరిగినాయి కదా అప్పుడు అది లోపల తీసుకుని, అప్పటికి మాకు తెలియదు ఆడిషన్ జరుగుతుందని. ఓకే, సో అది అట్లా అయిపోయింది. మొన్న ఇచ్చాను జోడీకి ఇస్తే సెలెక్ట్ అయ్యాను లాస్ట్ వరకు. లాస్ట్ లో ఏజ్ లేదని తీసేశారు. బట్ అంటే ఈ క్వశ్చన్ అంటే నార్మల్ గా అడుగుతున్నాను, ప్రీవియస్ కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా మన తెలుగు వాళ్ళు కాకుండా, నార్త్ నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏజ్ డీకి వచ్చినప్పుడు 14, 15, 16. బట్ మన అంటే చాలా మంది నుండి కూడా నేను వింటుంది తెలుగు వాళ్ళ దగ్గర మాత్రమే ఏజ్ అనేది ఒకటి వస్తుంది అనేది, ఇది నిజమేనా? లేదు, ఈసారి ఏంటంటే మొత్తం తెలుగు వాళ్ళనే తీసుకుందామని చూసారు. బట్ తెలుగు వాళ్ళు దొరకలేరు, మన తెలుగు వాళ్ళు ఎవరు దొరకలేరు. మేము ఒక్కటే జోడి ఉన్నాం తెలుగులో. అయితే దొరకలేనందుకు మొత్తం నార్త్ వాళ్ళని పెట్టాల్సి. నీతో పాటు ఎవరు? మున్నా అన్న. ఓకే, సో అంటే 18 ఉండాలని చెప్పారా? 18+ ఉండాలి. మేబీ అంటే ఇష్యూస్ తర్వాత ఏమైనా రూల్స్ మార్చారనుకుంటాను నాకు తెలిసి. ప్రీవియస్ అయితే నేను విన్నాను కాదు, ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది, కొంతమంది ఒప్పుకున్నారు కూడా, నేను డీకి వచ్చినప్పుడు నా ఏజ్ 14 ఉంది, 15 ఉంది, 16 ఉంది, అంటే 18 బిలోనే ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా మేజర్స్ అయ్యారు ఇన్ ఇయర్స్ జర్నీ కాబట్టి. బట్ నీ వరకు వచ్చేసరికి మాత్రం ఏజ్ అనేది ఒక్కటి. బాధపడ్డావా? చాలా అక్క, అసలు మూవీ వదిలేసుకున్న దానికోసము. అంటే వాళ్ళంతా చెప్పారు నువ్వు సెలెక్ట్ అవుతావు అనేసరికి నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ డి స్టేజ్ ఎక్కాలి ఒక్కసారైనా అని. ఫైనల్ గా అర్రే నేను స్టేజ్ ఎక్కుతున్నా కదా అనుకునేసరికి మూవీ కూడా వచ్చింది. మూవీ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయాను లాస్ట్ వరకు. అయితే మీరే ఉండాలి మూవీకి అది ఇది చాలా రిక్వెస్ట్ చేశారు. బట్ ఇక్కడ సైడ్ చూస్తే నా డ్రీమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూస్తే మూవీ, రెండు మధ్యలో కుమిలిపోయినా. తర్వాత వద్దు నాకు మూవీ వద్దు అని చెప్పి డి తీసుకున్నా. తీరా అంతా అయిపోయిన తర్వాత మూవీ స్టార్ట్ అయింది, డి పోయింది. అయ్యా, మూవీకి వేరే వాళ్ళని తీసేసుకున్నారా? మిస్ అయిపోయావా? చాలా 4-5 days ఫుల్ ఏడుపు. అయ్యయ్యో. బట్ నార్మల్ గా ఫోక్ వచ్చి 1 year అయింది కదా, సో ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారా ఫోక్ లో? 100+ అయిపోయినాక. 1 year లో 100+. బాగా హిట్ అయిన సాంగ్ ఏంటి? చాలా ఉన్నాయి అక్క. డియా డియా, అలుగుకు పిలుగు, కంసలి సంసలి, జాంపండు జాంపండు, చాలా ఉన్నాయి. ఓకే, జాంపండు బాగా హిట్ అయింది కదా, బాగా మీమ్స్ పడిన సాంగ్ అనుకుంటా. ఓకే, ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఫోక్ లో? ఫస్ట్ ఇన్స్టా నుంచి వచ్చింది. ఇన్స్టా నుండే. అప్పుడు ఎంతమంది ఉండే ఫాలోవర్స్? అప్పుడు ఎక్కువ లేకుండే, 1000 ఎంతో ఉండే. ఒక బంజారా సాంగ్ రీల్ తీసింటి, అది 1 day లో 1 million కొట్టింది. సో డీజే సురేష్ సంథింగ్ ఒక అన్న ఉండే బంజారాలో, తను పిలిచి ఒక తీజ్ సాంగ్ షూట్ చేసాము. అక్కడ శేఖర్ వైరస్ మాస్టర్ ఉండే, తనే కొరియోగ్రాఫర్ గా వచ్చిండే. డాన్స్ చూసి నువ్వు మెయిన్ లీడ్ గా చేస్తావా అని అడిగారు. అప్పటికి మెయిన్ లీడ్ గానే వెళ్ళాను. 4 members హీరోయిన్స్ ఉండే, దాంట్లో నేను ఒక్కదాన్ని. అయితే చేస్తావా అంటే చేస్తా మాస్టర్ అని చెప్పాను. ఇంకా అది అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఇంకా మాస్టర్ పిలుచుకున్నాడు షూట్స్ కి. అవునా? ఓకే, ఇప్పుడు డి నచ్చిందా లేదంటే ఫోక్ నచ్చిందా అంటే ఏం చెప్తావు? ఏది మీకు మనసుకు బాగా దగ్గర అనిపిస్తుంది? నాకు ఫోకే నచ్చిందా? ఎందుకు? ఇప్పుడు డీలో ఎలా అంటే అక్క చాలా కష్టపడాలి, చాలా అంటే చాలా, ఎంత కష్టపడా. ఫ్రాక్చర్స్ చాలా. నాకు కూడా ఫ్రాక్చర్ అయింది లెగ్. కానీ ఫోక్ ఎలా అంటే సపోర్ట్ చేస్తారు అందరూ, జనాలు సపోర్ట్ చేస్తారు, సాంగ్ ఇచ్చే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మన పిల్ల అనుకొని ఇక్కడున్న వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు మన ఫోక్ వాళ్ళు. అందుకు ఫోక్ నాకు చాలా ఇష్టం. అవునా? అలా ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయావు కదా ఫోక్ లో. చాలా మంది కూడా ఏమంటారు అదే చెప్తున్నారు, ఒకప్పుడు చిన్నగా స్టార్ట్ చేసింది అమ్మాయి, ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయింది, సక్సెస్ అవుతుంది, హ్యాపీగా ఉన్నాము. శివ వెల్ప్తో ఇంతకుముందే మాట్లాడినా, శివ గారితో నేను మాట్లాడితే కూడా చాలా కష్టపడుతుంది అమ్మాయి, ఈ స్టెప్ రాదు అని అసలు చెప్పవంట కదా, ట్రై చేస్తూనే ఉంటావంటగా. బాగా ఏదైనా కష్టం అనిపించిందా ఏదన్నా సాంగ్ నీకు డీలో కానీ లేదంటే ఇక్కడ కానీ నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ టైం? డీలోనే అక్క. డీలోనే లైక్ ఫ్లిప్స్ అవి ఇవి ఉంటాయి కదా అక్క, అవి కొద్దిగా ఇబ్బంది అవుతుండే. అవి నాకే చాలా మందికి అవుతుంది అది ఇబ్బంది. ఇంకా డీలోనే కష్టపడాల్సి వచ్చింది. ఫోక్ లో ఇట్లా చూపిస్తే చేసేయగలుగుతా ఈజీగా. అవునా? ఏ మాస్టర్ తో వర్క్ చేసావురా డీలో? డీలో మెయిన్ చిట్టి మాస్టర్, చైతన్య మాస్టర్, వీళ్ళిద్దరి దగ్గర ఎక్కువ వర్క్ చేశా. అవునా?
చిట్టి మాస్టర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? మాస్టర్ గురించి ఏం చెప్పినా తక్కువనే. చాలా బాగా చూసుకుంటాడు, చాలా బాగా నేర్పిస్తాడు. ఇది రాదని చెప్తే దగ్గరుండి నేర్పిస్తాడు మాస్టర్. ఓకే. కానీ బాగా సపోర్ట్ చేస్తాడు. చైతన్య మాస్టర్ ఇంకా నాకు గాడ్ తోటి సమానం. ఎందుకంటే తనే నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. డి అంటే ఏందో, డాన్స్ అంటే ఏందో మాస్టర్ చెప్పారు. ఓకే. ఫస్ట్ నీ ఎర్నింగ్ ఎంత? ఫస్ట్ నువ్వు సంపాదించిన అమౌంట్ ఎంత సాంగ్ కి? స్టార్టింగ్ లో సాంగ్స్ ఫ్రీగా చేశాక ఓకే, ఒక 10-15 సాంగ్స్, తర్వాత 1500, 5000. ఎప్పుడన్నా అంటే మమ్మీ డాడీ నిన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అయినారా? ఎందుకంటే నువ్వు కూడా ఎర్న్ చేస్తున్నావు కాబట్టి నీ ఇన్కమ్ కూడా ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ అయ్యి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి డే ప్రౌడ్ గానే ఫీల్ అవుతారు. అవునా? నార్మల్ గా ప్రీవియస్ ఇంటర్వ్యూలో నేను చూసాను, ఏడ్చావు కదా, అంటే నార్మల్ గా మమ్మీ డాడీయే సపోర్ట్, నాకు ఇంకెవరూ లేరు, అవసరమా? చాలా మందికి ఇది ఉంటదిరా, ఇప్పుడు ఇంక్లూడింగ్ నాతో సహా ఎవరికైనా సరే, ఏ ఆడపిల్లకైనా కానీ అబ్బాయికైనా కానీ, మనం ఒక లైఫ్ ని డిఫరెంట్ గా చూస్ చేసుకుంటున్నాం. స్టడీస్ అంటే ఒక గొప్పలాగా ఉంటది, ఇట్లా ఒక డిఫరెంట్ కేటగిరీలో మనం వెళ్తున్నాము, టాలెంట్ ని నమ్ముకొని వెళ్తున్నాము అన్నప్పుడు కొన్నిసార్లు ఫ్యామిలీ బ్యాక్ బోన్ గా ఉంటారు. కానీ అదే టైంలో ఇంకా అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరైనా సరే అవసరమా? ఇంకా ఆడపిల్లలకి ఇంకొంచెం ఎక్స్ట్రా, అమ్మాయిని బయటికి పంపించడం అవసరమా? డాన్స్ అయితే, యాక్టింగ్ అయితే ఎవడెవడో ముట్టుకుంటాడు, చేతులు వేస్తూ ఉంటాడు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయాల్సి వస్తుంది, అది ఇదని రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. అది కూడా నువ్వు షేర్ చేసుకున్నావుగా. 1 year లో 100 songs, చాలా పెద్ద విషయం ఇది, చాలా పెద్ద సక్సెస్. మారిందా ఇప్పుడేమన్నా? చాలా మారిందక్క. అవునా? చాలా. ఇప్పుడు అందరూ నోరు మూసుకున్నారంట. ఇంకా మూసుకోవాలక్క. ఇప్పుడు నోరులే మూసుకోరు, తర్వాత తల కూడా దించేయాలి. అవునా? బాగా బాధపడే సిచ్యువేషన్ ఉందా? ఉందక్క. లైక్ మమ్మీ వాళ్ళ మాటలు అంటుంటేనే లేకపోతే. అంటే ఎలా? ఏ అవసరమైన పిల్లని ఇలా పంపించడము ఎందుకు, అది ఇది అని చాలా మాటలు అన్నారు. అవి ఒక్కొక్కటి తలుచుకుంటే ఫుడ్ పోదు, అసలు నిద్ర కూడా రాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.